శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చింది, నాగుల పంచమి విశిష్టత ఏంటి, మరియు పూజా విధానం, కుజదోషం కాలసర్పదోషం తొలగిపోవటానికి ఏం చేయాలి, మరియు నివేదించవలసిన నైవేద్యం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. మన హిందూ సాంప్రదాయంలో నాగపూజకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏం వరం కావాలని అడుగగా అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహిస్తారు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, దీనినే గరుడ పంచమిగాను జరుపుకుంటారని శాస్త్రాలు పేర్కొనబడ్డాయి. అలాగే ఇంకొక కథనం ప్రకారం కశ్యప ప్రజాపతి, ఆయన భార్యలు వినత, కద్రువలు. వినతకు గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. కాబట్టి ఈ రోజున నాగపంచమి, గరుడ పంచమి అనే పేర్లతో జరుపుకుంటాం. నాగదోషం, కాలసర్పదోషం, సంతానం కలగాలన్న, కుజదోషాలు, రాహుకేతు దోషాలు, ఇలాంటి సమస్యలన్నిటికీ నాగదేవతను పూజించాలని మన శాస్త్రాలు పెద్దలు చెప్తున్నారు. నాగపంచమి పూజ ఎలా జరుపుకోవాలి అని శాస్త్రాలే స్వయంగా సూచిస్తున్నాయి. మరి 2025 సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం, శ్రావణ మాసం, శుక్లపక్షం, వర్ష ఋతువు, పంచమి తిథి మనకి జూలై 28 సోమవారం రాత్రి 12:05 నుంచి జూలై 29 మంగళవారం రాత్రి 1:02 వరకు పంచమి తిథి ఉన్నది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 29వ తేదీన నాగుల పంచమిని జరుపుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు విశేషంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. ఈ రోజు పూజ చేయడానికి శుభ సమయం ఉదయం 5:41 నుంచి 8:23 వరకు పూజని నిర్వహించుకోవాలి. ఇక పూజ కోసం నాగపంచమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇంటి ముందు ముగ్గులతో అలంకరించి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత గుమ్మానికి ఇరువైపులా నాగప్రతిమలను చిత్రీకరించాలి. తర్వాత ఇంట్లోని నాగదేవత పటానికి కానీ ప్రతిమకు కానీ పూజ చేసుకోవాలి. మీ దగ్గర ప్రతిమ కానీ పటం కానీ లేనట్లయితే మట్టితో కానీ పసుపుతో కానీ చందనంతో కానీ 7 పడగలు 5 పడగల చిత్రంగా కానీ ప్రతిమగా కానీ తయారు చేసుకొని దానిని పూజించవచ్చు. నాగప్రతిమను పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన తర్వాత నాగదేవతకి సంబంధించిన స్తోత్రాలను పఠించాలి. ఇవేమీ తెలియదు అనుకునేవారు ఓం నాగరాజాయ నమః అని 108 సార్లు లేదా మీకు వీలు అయినన్ని సార్లు జపించాలి. నాగదేవతలను ఎర్రని పుష్పాలతో, సంపెంగ పూలతో కానీ పూజించడం వలన ఇంద్రియాల వలన ఏర్పడే రోగాలు బాధించవు. తర్వాత నాగదేవతలకు ఎంతో ప్రీతికరమైన గోధుమలతో చేసిన పాయసాన్ని నివేదించాలి. తర్వాత ధూపం, దీపం, తాంబూలం ఇచ్చి పూజని ముగించాలి. నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తారు. నాగదేవత ప్రతిమని తయారు చేసి పూజ నిర్వహిస్తారు. ఈ రోజున మట్టి తవ్వటం, చెట్లను నరకడం చేయవద్దని పెద్దలు సూచించారు. ఈ పంచమి రోజు పూజ నిర్వహించి గోధుమలతో చేసిన పాయసం లేదా చలివిడి, పళ్ళు, పాలు నివేదించాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకోవాలి. తర్వాత నాగదేవత యొక్క 12 నామాలను జపించాలి. ఈ 12 నామాలు ఏంటంటే అనంత, వాసుకి, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళ, శేష, పద్మ, కంబల, కర్కోటక, అశ్వతార, ధృతరాష్ట్ర అనే 12 నామాలను పఠించాలి.
ఇలా చేయటం వలన సంతానం లేని వారికి రాహుకేతు దోషాలు, కుజ దోషాలు, కాలసర్ప దోషం తొలగిపోతాయని చెప్తారు. నాగపంచమి రోజున నాగుల్ని పూజించిన వారికి విషబాధలు ఉండవని చెప్తారు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వలన ఏర్పడే రోగాలు బాధించవు. నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. సర్ప పూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీ కాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని నమ్మకం. నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేసిన వారికి ఈతి బాధలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయని పెద్దలు చెప్తున్నారు. నాగపంచమి వ్రత కథ అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.